సినిమా వచ్చేసరికి హలో ఇట్స్ మీ. అండ్ ఈ సినిమాకి ఏంటంటే వెరీ స్పెషల్, వెరీ డిఫరెంట్. ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ టైం నా లైఫ్ లో అంటే 2007 నుంచి ఇప్పుడు 2026, సో ఆల్మోస్ట్ 19 years జర్నీలో ఫస్ట్ టైం నేను ఒక 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 అమ్మాయి శవ్య శ్రీధరన్, సో షీఈస్ ఈ సినిమాకి దర్శకురాలు తనే డైరెక్ట్ చేసింది ఈ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం తనే హీరోయిన్ కూడా చేస్తుంది ఈ సినిమాలో. సో అది ఏంటంటే అది సింపుల్ టాస్క్ కాదు. మామూలుగా జస్ట్ యాక్ట్ చేయడానికి మాకు అప్పుడప్పుడు అది ఎలా చేయాలనిపిస్తుంది. బట్ షీఈస్ మేనేజింగ్, షీఈస్ డైరెక్టింగ్ ద మూవీ అండ్ షీఈస్ యాక్టింగ్ ఇన్ ద మూవీ యాజ్ ద ఫీమేల్ లీడ్. సో ఈ సినిమా నాకు ఫస్ట్ కథ చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ మా డియర్ ఆస్ట్రోనాట్ కన్నా ముందర ఇదే స్టార్ట్ అయింది. అండ్ తను నాకు ఎప్పటి నుంచో చెప్తుంది, ఇలా వరుణ్ నువ్వు ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది, థ్రిల్లర్స్ ఇవన్నీ కాదు అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఆవిడ. అండ్ సో ఆ దర్శకత్వంలో చేస్తుంది. నిజంగా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ సో I'll give the mic to Shagya. Please give her మీ మంచి రౌండ్ ఆఫ్ అప్లాస్, మంచి వెల్కమ్ తో హార్ట్ఫుల్ గా ఆవిడ కూడా తెలుగు ఇండస్ట్రీలో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. I'll give it to her. ఎస్, కథ వెనకాల కథ ముందు తెర మీద కూడా కనబడబోతున్నటువంటి వండర్ఫుల్ హీరోయిన్ ని కూడా మాట్లాడమని మీ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆవిడ ఇప్పుడే నన్ను డైరెక్ట్ చేశారు. ఏమని వరుణ్ గారు ఏమని డైరెక్ట్ చేశారు? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మూవీ చేస్తున్నా అని చెప్పా కదా, డియర్ ఆస్ట్రోనాట్ కాకుండా హలో ఇట్స్ మీ అని ఇంకో సినిమా చేస్తున్నాను. సో ఆ సినిమాలో కూడా ఒకసారి చూసేద్దాం, ఆ తర్వాత ఆవిడ మాట్లాడతాను. yes perfect మోషన్ పోస్టర్ లుక్ ఆల్రెడీ అదిరిపోయింది. మేము ఇందాక నుంచి దాన్నే చూస్తున్నాం మేము. వెరీ గుడ్. సో హలో ఇట్స్ మీ. దర్శన్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో చాలా హైప్ ఉందండి. సో దర్శన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. సో ఐమ్ షూర్ యూ విల్ ఆల్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ. అది ఇప్పుడే చెప్పట్లేదండి. బట్ యా, సో అట్ ద సేమ్ టైమ్ ప్రోమో సాంగ్ కూడా జెస్సీ కూడా ఈ సినిమాలో ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. జెస్సీ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఐ వాంట్ వన్ సెకండ్, మా ప్రొడ్యూసర్స్ ఆర్ హియర్, సందీప్ గారు అండ్ సందీప్ గారు, దే ఆర్ ద అమేజింగ్ ప్రొడ్యూసర్స్. ఈ శల్య అనుకునే విజన్ ని బ్యాక్ చేసి వాళ్ళు సినిమాకి ఏం అవసరమో ఏం కావాలో అవన్నీ ఇస్తూ ఉండి మమ్మల్ని ఆర్టిస్టులందరినీ ఇలా పువ్వుగా పెట్టుకుని మమ్మల్ని చూసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ స్టేజ్ మీద మీకు చెప్తాం అనుకున్నా. అలాగే నా చిన్న ఒక ఈ సినిమాలో ఒక ప్రోమో సాంగ్ కూడా ఒకటి చేశాము, ఉన్నా రెడీ అది. సో ఆ ప్రోమో సాంగ్ కూడా చూద్దామా ప్లీజ్ ఒక్కసారి? ఖచ్చితంగా చూద్దాం. Really, it's she. So, Shagya garu please. Yeah, Shagya garu please over to your lead. Hi, Kandugaru. Andra ela unnaru? Hi to all. Thanks for inviting. Here we go. Hello, it's me. This is my first movie direction. Acting అయితే చేశాను కానీ డైరెక్షన్ చేయలేదు. I know ఎలా ఉందో మీరే చెప్పాలి. బాగుందా? పర్లేదా డైరెక్టర్ అవ్వచ్చంటారా? Thank you so much. I think thank you. First of all, I just want to say thank you to my producers Sanjeev garu and Sandeep garu for making me stand here. చాలా మంది విజన్ ఉంటుంది కానీ ఆ విజన్ డిస్ప్లే చేయాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్స్ డిసైడ్ ఉండాలన్నమాట. డెఫినెట్లీ దే ఆర్ మై పిల్లర్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వరుణ్ సందేశ్ గారు. అండ్ నేను ఏం చెప్పాలంటే గురించి చూస్తే ఫస్ట్ నేను నరేట్ చేసా ఒక 26 years అమ్మాయి ఎల్లోగా హీరోకి చెప్పాలి అంటే ఐ థింక్ ఐ గాట్ లాట్ ఆఫ్ నర్వస్. అండ్ తన ఎప్పుడైతే విన్నారో ఓకే అంటారు, బట్ ఇమీడియట్లీ ఈ వే హీ రెస్పాండెడ్ లైక్ ఆసమ్. నా స్టోరీని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.
వన్ మోర్ థింగ్, వరుణ్ సందేశ్ గారు చెప్పాలంటే ఇప్పుడే రాస్తున్నట్టు ఆయన ఇంకో ఫిలిం చేస్తున్నారు. సేమ్ పోస్టర్స్ లైక్ టూ మూవీస్ వన్ ప్లాట్ఫామ్ మీద అనౌన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దర్శన్, he's playing awesome role. Definitely everyone will love it. Raghav is Varun Sandesh garu and Darshan is Vikram. Everyone love these characters. Adi matram cheptanu. And Jesse is playing like a very important role in this, like a strong brother. And I hope everyone will like it. And hello, it's me team. Can you able to come to the dais? So Nala back benches evadu. Very good. బాగా చదువుకుంటే అలాగా హీరో అవుతారు, బాగా చదువుకోకపోతే అలాగా బిగ్ బాస్ అవుతారు. సో సినిమా హౌసింగ్ మూవీ చాలా బాగా వచ్చింది. వరుణ్ అన్న మీతో పాటు నేను కూడా కొత్త బంగారంలో ఒక మూవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి కాలేజ్ జాయిన్ అయ్యాను. అమ్మాయి ప్రాజెక్ట్ చక్కగా ఎంజాయ్ లవ్ చేసింది. కానీ మా కాలేజ్ వెళ్ళేదే మొత్తం కొట్టి చదివించాడు. సో అన్న చాలా ఇన్స్పిరేషన్ అన్న. ఆ టైంలో నేను చూసి కాలేజ్కి వెళ్ళిపోయి రుమాలు కొట్టి చాలా చేసాము. సో అప్పుడు చూసిన వరుణ్ కలిసి ఒక వర్క్ చేస్తున్న ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఒక స్కూల్లో అతను చూసి ఇన్స్పైర్ అయ్యి కాలేజ్ జాయిన్ చేసి ఇప్పుడు అన్నతో వర్క్ చేయడానికి చాలా హ్యాపీ మూమెంట్ నాకు. అన్న షాక్ భయపడతారు ఇది చూసి మీరు మూవీలో యాక్చువల్లీ. అండ్ మేము అంత అడిగినా సరే వెంటనే పాకెట్ డబ్బులు తీసుకున్న మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా థ్యాంక్స్ అండి, మీరు బాగా ఇచ్చారు మా ఫ్రెండ్స్. దానివల్ల నేను ఒక చిన్న కార్ కొనుక్కున్నాను. సో బాగా చదువుకోండి అందరూ, ఓకేనా? లవ్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ జెస్సీ ఫర్ ద లవ్లీ వర్డ్స్ ఫ్రమ్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఇకపోతే దర్శన్ చూస్తుంటే నాకు ఏంటో బేబీ సినిమా గుర్తొస్తుంది. సరే అంటే పోస్టర్ చూసాక నాకు ఎందుకు అట్లా అనిపించింది. సో దర్శన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ మీ శ్రీ గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. మా టీమ్, హలో ఇట్స్ మీ. నేను విక్రమ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. విక్రమ్ అంటే మీరు కొన్ని సినిమాల్లో విక్రమ్ చూశారు మీరు. ఇది ఆ విక్రమ్ కాదు, ఇది ఈ విక్రమ్ గారు వచ్చాడు అంటే అమ్మాయి గుండెల్లో రైలు పరిగెట్టాయి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ కమ్ మై హీరోయిన్ శక్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇబ్బంది పెట్టినా కూడా లాస్ట్ కి మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టారు. థ్యాంక్ యూ వరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ సో సపోర్టివ్. ఎక్కడ హీ వాజ్ సో నైస్. అంటే నేను ఒక కొత్త అనేది ఎక్కడ ఏమీ లేదు. హీ వాజ్ లైక్ ట్రీటింగ్ లైక్ అ బ్రదర్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెస్సీ, నా గర్ల్ ఫ్రెండ్ దూరం చేస్తున్నావు నువ్వు ఎందుకు? ఫస్ట్ సీక్రెట్ తెలిసిపోయింది ఇంకా. విక్రమ్ గారు అంతే. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్. సంజీవ్ గారు, సందీప్ గారు, దే బీన్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంజీవ్ గారు అండ్ అలాగే సందీప్ గారు. సో ప్లీజ్ ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ గాయత్రి. యాక్చువల్లీ నేను వరుణ్ సందేశ్ గారికి పెద్ద ఫ్యాను. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ వరుణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో మేబీ హ్యాపీ ఐ మీన్ హలో ఇట్స్ మీలో కూడా అలా చూస్తారు మీరు, ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ లాగా. యాక్చువల్లీ మాకు డైరెక్టర్ ఏం చెప్పొద్దు అని చెప్పింది, బట్ సగం స్టోరీ ఆమె చెప్పేసింది. థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్లీ ఐ మీన్ నేను భరత్ గారి అని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక సీట్ ఇస్తారా గాయత్రిలో, నేను ఏం కావాలనిపిస్తున్నా. ఐ వాంట్ టు సిట్ దేర్ and cheer up for Varun Sandesh. Really very happy. I mean, Shakyasri, my director. ఇప్పటికీ గుర్తుంది, అక్టోబర్ 2 రోజు మూవీ రిలీజ్ అయింది. పేపర్ ఎగిరేసాం థియేటర్కి వెళ్ళి. అలా సార్ మరి అంత పెద్ద ఉన్నా సార్, ఏం సార్ మీరు మరి అంత ఏజ్ ఏదో ఎక్కడో వయసు ఉన్నట్టు చెప్తున్నారు మీరు. ఏజ్ గురించి చెప్పట్లేదు. అలా పేపర్ ఎగిరేసిన తనతోటి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ఐఎమ్ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. వరుణ్ గారు మా మూవీని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డియర్ ఆస్ట్రోనాట్. ఈ 2026 వరుణ్ సందేశ్ గారి 2 బ్లాక్ బస్టర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టబోతున్నారు. అవునా కాదా? అవునా కాదా?
ఇంకొద్దిగా చూసిద్దామా వరుణ్ గారికి. థ్యాంక్ యూ. హలో ఇట్స్ మీ టీమ్. మా టీం అందరికి కూడా పేరు పేరున మెనీ థ్యాంక్స్. So we'll all see you in theaters soon. This is Vikram signing off.